అమెరికాలో భారతీయులకి రక్షణ లేదా? అక్కడ ఉన్న మన భారతీయులని పిట్టల్లాగా కాల్చేస్తున్నారా? రీసెంట్‌గా తెలంగాణ వ్యక్తిని గూడా కాల్చేశారంటూ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతూ ఉంది. అసలక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించైతే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, అమెరికాలో ఉన్న మన భారతీయులకి అసలు రక్షణ లేదు అంటూ అయితే చాలా వినిపిస్తూ ఉంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో మరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? తాజా పరిణామాలు చూస్తే అక్కడ మన వాళ్ళకి రక్షణ లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ వాసి నిజాముద్దీన్ అనేటువంటి అతను దాదాపుగా 10 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళారు. అమెరికాలో ఉంటున్నారు. శాంతా క్లారా అనేటువంటి ప్రాంతంలో ఉంటున్నారు. అమెరికాలో ఒక రూమ్లో ఉంటున్నారు. అక్కడ రూమ్లో అంటే విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు రకరకాల వాళ్ళతో అందరు కలిసి ఉంటారు. సరే, అక్కడ రూమ్లో ఉండే వాళ్ళ మధ్యలో ఏదో చిన్న గొడవ అయింది. గొడవ అయితే నిజాముద్దీన్ అనే అతను ఇంకొక అతను ఆ రూమ్మేట్ని పొడవటానికి కత్తి, కూరగాయలు కోసేటువంటి కత్తితోటి ప్రయత్నం చేశాడు. ఆ కారణంగా గొడవ పడ్డారు అనేది కంప్లైంట్. అక్కడ మనకి ఇక్కడ కనుక 108 ఉన్నట్టు ఇది ఆసుపత్రులకి తీసుకెళ్ళడానికి, అలాగే పోలీసులకు 100 ఉంది. మనకి ఏదైనా 100 ఫోన్ చేస్తే ఇమీడియట్గా పోలీసు రెస్పాండ్ అవుతారు. అలాగే అమెరికాలో 911 అనేది ఒక ఉంటుంది. ఆ 911కి ఫోన్ చేసి పక్కన ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ పక్కన గొడవ అవుతుంది అని చెప్తే వాళ్ళు పోలీసులు ఇమీడియట్గా వచ్చారు. వస్తే ఈ నిజాముద్దీన్ అనేటువంటి అతను పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఇమీడియట్గా పోలీసులు కాల్ చేశారు. ఇది మనకు ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. ఈ నిజాముద్దీన్ భౌతిక గాయాన్ని తీసుకురావడానికి ఇప్పుడు భారత విదేశాంగ శాఖ ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే కోరుతున్నారు. ఆ ప్రయత్నం జరుగుతుంది. అయితే కరెక్ట్గా 2 వారాల క్రితం, 2 months బ్యాక్, ఇంకొక విద్యార్థిని కాల్ చేశారు. ఈ కరీంనగర్ విద్యార్థిని ఒక అతన్ని కాల్ చేశారు. అది కూడా మామూలు చిన్న గొడవే. అక్కడ కూడా కాదు. అలాగే ఒక వీడియో వైరల్ అయింది ప్రపంచవ్యాప్తంగా. ఒక సిక్కు అతను కత్తి తల్వారు పట్టుకొని తిరుగుతుంటే పోలీసులు అతన్ని అడ్డుకుంటే పారిపోవడానికి ప్రయత్నం చేశాడు కారులో. ఈలోపు గన్ తీసుకొని కాల్ చేశారు వాళ్ళు. ఇలా ఈ 1 week 1 month లోపల మన ఎన్ఆర్ఐల్ని దాదాపు 4-5 ఇట్లా పిట్టల్లా కాల్ చేశారు. జనరల్గా ప్రజాస్వామ్యానికి ఒక నిలువెత్తు నిదర్శనం అమెరికా అని చెప్పి అనుకుంటూ ఉంటారు అందరూ. ఎందుకంటే ప్రపంచంలో అగ్రరాజ్యంగా అమెరికా ఉంది. అమెరికా ప్రజాస్వామ్యం అనేది అద్భుతం అని చెప్పి అంటూ ఉంటారు. మరి అక్కడ ఏం నడుస్తుంది? తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? పట్టుకొని వాళ్ళని కోర్టుకి సబ్మిట్ చేయటం ఏదో చేయాలి. కానీ ఇప్పుడు పిట్టల్లా కాల్ చేస్తున్నారు. కారణం ఏంటంటే రీసెంట్గా జరిగినటువంటి చార్లీ కిర్క్ అనేటువంటి అతన్ని కాల్ చేశారు సంఘటన. అతను అత్యంత సన్నిహితుడు ట్రంప్కి. అతను మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదం ఏదైతే ట్రంప్ ఉందో ఆ నినాదాన్ని స్టూడెంట్స్ మధ్యలోకి, యూనివర్సిటీలోకి వెళ్ళి ప్రచారం చేస్తున్నాడు. ఆయన అత్యంత సన్నిహితుడు ట్రంప్ భావజాలానికి, అలాగే చార్లీ కిర్క్ భావజాలానికి సమానంగా ఉంటుంది. అందుకే అతనంటే అత్యంత ఇష్టము ట్రంప్కి అని చెప్పి అంటుంటారు. అతన్ని ఎప్పుడైతే అమెరికాలో ఊటా అనేటువంటి ప్రాంతంలో ప్రసంగిస్తున్న సమయంలో కాల్ చేశారో, అతను క్యూబా అతను కాల్ చేసిన అతను. ఆ కాల్ చేసిన అతన్ని పట్టుకున్నారు, కోర్టులో కూడా అప్పచెప్పారు. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత ట్రంప్ విదేశీయులు ఎవరైతే అమెరికాలో వచ్చి ఉంటున్నారో వాళ్ళని నేరస్తులుగా చూస్తున్నారు, నేరగాళ్ళుగా చూస్తున్నారు. అనేక మందిని నేరగాళ్ళుగా చూస్తున్నాడు ఆయన. అందరూ కాకపోయినా ఎక్కువ మంది నేరగాళ్ళే వస్తున్నారు. దీని అంతటికి కారణం గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. సో ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ మధ్య రాజకీయపరమైనటువంటి ఒక వైరుధ్యం ఉంది. జో బైడెన్ ఈయనకన్నా ముందున్నాడు అమెరికా అధ్యక్షుడిగా. జో బైడెనే ఈ క్యూబా అతనికి, అదే చార్లీ కిర్క్ని కాల్ చేసిన అతనికి ఇక్కడ ఉండేలాగా అనుమతి ఇచ్చాడు అనేది ఈ మధ్యకాలంలో ట్రంప్ కూడా ఆరోపించారు. అంటే ఒక మైండ్ సెట్ ట్రంప్కి ఏముందని అంటే, విదేశస్తులు ఇక్కడికి వచ్చేసి నేరగాళ్ళు వస్తున్నారు చాలామంది, ఈ నేరగాళ్ళు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటిది ఒకటి
బలంగా హోమ్ల్యాండ్ సెక్యూరిటీలో అలాగే నేషనల్ సెక్యూరిటీలో తీసుకెళ్లారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, విదేశస్తులు ఎవరైనా సరే స్వల్ప ఏదన్నా వివాదాలకు పాల్పడినా కాల్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మన ఎన్ఆర్ఐలో మనకు తెలిసి ఈ నెలలోనే దాదాపు 4 పిట్టల్లాగా కాల్ చేశారు అమెరికా పోలీసులు. ఇప్పుడు ఇదే రకంగా కొనసాగింది అనుకోండి, ఇప్పుడు పోలీసులు కాల్ చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో అక్కడ ఉన్నటువంటి పౌరులు, అమెరికా పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరగబడి విదేశస్తులను కాల్చరని ఏముంది, అది మన ఎన్ఆర్ఐలు కావచ్చు లేదంటే ఇంకొక దేశం వాళ్ళు కావచ్చు, కాల్చరని ఏముంది. పైగా అక్కడ ఇస్లాం, ఇప్పుడు గాజాని ఇజ్రాయెల్ ఆక్రమిస్తుంది, అక్కడ ముస్లిమ్స్ వ్యతిరేకంగా ఉన్నారు ఎవరికి, అమెరికాకి. సో అక్కడ ఎక్కువగా ముస్లిమ్స్ ఉన్నారు, ఇస్లామిక్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ, వాళ్ళల్లో నేరగాళ్ళు ఎక్కువ వాళ్ళే ఉన్నారనే అభిప్రాయం కూడా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు అమెరికా పౌరులకే సెక్యూరిటీ లేదనేది ట్రంప్ యొక్క అభిప్రాయం. అందుకే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఒక 50 లక్షలు పైగా ఉన్నారు, వాళ్ళందరినీ పంపించేయాలనేది ఆయన టార్గెట్. ఆల్రెడీ ఆయన చెప్పాడు, ఉగాండా జైల్లో వేస్తాను, ఎవరైనా దొరికితే మొత్తం జైలు వేసాను, పర్మనెంట్గా ఉగాండా జైలు వేసేస్తాను అని చెప్పి చెబుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన చెప్పాడు, ఎవరైనా సరే విదేశస్తులు నేరగాళ్ళు దొరికితే వాళ్ళని తీసుకెళ్ళి ఉగాండా జైల్లో పెట్టేస్తాను, నేరాలకు పాల్పడతాను అంటున్నారు. ఆయన చెప్తున్నటువంటి, ఆయన భావిస్తున్నటువంటి నేరాలు ఏంటి, గాజాకి అనుకూలంగా మీరు కనుక పోస్టులు పెడితే అది నేరమే, అమెరికాకు వ్యతిరేకంగా లేదంటే ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడినా నేరమే, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినా నేరమే, దానికి ఫైన్ వేయటం అన్నీ ఉంటాయి కదా మార్గాలు, ఏం లేదు నేరం. వీసాలు రద్దు చేయటం, పర్మనెంట్గా వీసాలు రద్దు చేయటం, సొంత ఊర్లకు పంపించడం, ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఆయన. ప్రధానంగా కిర్క్ మర్డర్ జరిగిన తర్వాత ఆయన ఆలోచన తీరే మారిపోయింది. ప్లస్ ఇండియన్స్ మీద కక్ష కట్టాడు ఆయన. అసలు ఇండియాని డ్రగ్స్ కంట్రీ అనేటువంటి ముద్ర వేసేసి ఆ జాబితాలో చేసేసి ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేసే కంట్రీస్ ఏవి అని చెప్పి ఒక జాబితా లిస్ట్ అవుట్ చేసి ఆ జాబితాలో భారతదేశాన్ని కూడా పెట్టేశాడు. భారతదేశం కూడా డ్రగ్స్ సరఫరా చేసే దేశం అని చెప్పేసి అనౌన్స్ చేశాడు నిన్న ఆయన. ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్తున్నారు అక్కడ. ఒక ఇండియన్స్కేనా లేకపోతే ఇంకా వేరే ఇతర దేశాలను కూడా ఇలానే టార్గెట్ చేశారా? ఇప్పుడు ఎవరినైతే చంపుతూ ఉన్నారో ఒక రూల్స్ ప్రకారం చంపుతూ ఉన్నారా, లేదంటే ఒక కక్షపూరితంగా ఏదైనా కక్ష పెట్టుకొని చంపుతూ ఉన్నారు అనుకోవచ్చు? ఇప్పుడు రూల్స్ ప్రకారం చంపితే అది ప్రజాసంబద్ధంగా కోర్టులకు వెళ్ళాలి, కోర్టులు తేలాలి. కానీ ఇది రూల్స్ ప్రకారం కాదుగా, నడి రోడ్లో కాల్చిపడేస్తున్నారుగా. ఇప్పుడు భయపడాల్సింది ఏంటంటే ఈ సెక్యూరిటీ వాళ్ళు ఓకే ఏదో కొన్ని సంఘటనలు జరిగినాయి కాల్చేస్తారు, కాల్చకూడదు. రేపు పౌరులు ఉన్నారు, అమెరికా పౌరులు, అక్కడ వాళ్ళు ప్రతి పౌరుడి దగ్గర గన్ ఉంటుంది. అక్కడ గన్ కల్చరు, ఎవరికైనా గన్ ఇస్తారు కొనుక్కోవడానికి. మనం ఇప్పుడు మన షాప్లో పోయి మనం ఏదైనా కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తారు కదా, అదేవిధంగా అక్కడ గన్స్ ఇచ్చేస్తారు అక్కడ ఉండేటువంటి వాళ్ళకి. అందరి దగ్గర గన్ ఉంటుంది. మరి రాబోయేటువంటి రోజుల్లో ఈయన రెచ్చగొట్టేటువంటి మాటలు కానీ, సెక్యూరిటీ వాళ్ళు వ్యవహరించేటువంటి తీరు కానీ, నెక్స్ట్ రాబోయే రోజుల్లో అమెరికా పౌరులు తిరగబడేసి ఎక్కడ దొరికితే అక్కడ కాల్ చేస్తే విదేశస్తుల్ని. ఇండియన్స్ ఎందుకు టార్గెట్ అవుతున్నారంటే ప్రధానంగా ఇండియన్స్ ఎక్కువ పొజిషన్లో ఉంటారు, జాబ్స్లో ఉంటారు ఎక్కువ, అందువల్ల వాళ్ళ మీద కక్ష ఉంటుంది. ఇప్పుడు మనకి తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు అనేక మంది ఉన్నారు హైదరాబాద్లో, కానీ ఆంధ్ర వాళ్ళ మీద ఎందుకు కక్ష ఉంటుంది తెలంగాణ వాళ్ళకి? కొందరికి, అందరికి కాకపోయినా కొందరికి ఎందుకు ఉంటుంది? మేజర్గా ఈ ప్రధానమైన రంగాల్లో ఆంధ్ర వాళ్ళే కనిపిస్తుంటారు. యాక్చువల్గా అనేక మంది ఇక్కడ దేశంలో ఉన్నట్టు అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ ఆంధ్ర వాళ్ళు అని అంటారు. అలాగే అమెరికాలో కూడా అనేక మంది అనేక దేశాల నుంచి, ప్రపంచంలో ఉన్నట్టు అనేక దేశాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇండియన్స్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అంటే హై పొజిషన్లో ఉన్నారు, అందువల్ల ఇండియన్స్ని టార్గెట్ చేస్తున్నారు. పైగా అమెరికా అధ్యక్షుడు కూడా ఇండియన్స్ అంటున్నారు కదా, ఇండియన్స్కి జాబ్స్ ఇవ్వద్దు అంటున్నారు. సో ఇలా అంటున్నారు కాబట్టి సహజంగా టార్గెట్ అయ్యారు. సో రాబోయే రోజుల్లో ఇది తగ్గకుండా పౌరుల చేతుల్లోకి కూడా వెళ్ళిపోయింది అనుకోండి. ఈ కాల్చివేతలు అనేది అమెరికన్ పౌరులు కూడా తిరగబడి కాల్చేయటం మొదలుపెట్టారు అనుకో, ఎక్కడ అవుతుంది? ఆగే ప్రసక్తే లేదు కదా. అప్పుడు ఖచ్చితంగా మన వాళ్ళకి ఇబ్బంది. ఇప్పటికే సాయంత్రం 6 తర్వాత ఎవరు వెళ్ళరు, డౌన్ టౌన్ స్ట్రీట్స్కి అసలు వెళ్ళరు మన వాళ్ళు మొదటి నుంచి కూడా. ఇప్పటికే కొంచెం భయపడతా ఉన్నారు అక్కడ.
సో రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే పౌరులు కూడా చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటే కనుక అప్పుడు మన వాళ్ళు అక్కడ ఉండటం కంటే ఇక్కడ రావటం బెటరు అనేది అందరూ ఎవరైనా భావిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.